హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ ఆర్ట్ ఛానల్. ఈరోజు నేను లార్డ్ గణేష్ డ్రాయింగ్ వేస్తున్నాను. ఫస్ట్ అవుట్ లైనింగ్ చేస్తున్నాడు మా అన్నయ్య. ఎలాగో దీనికి బ్లాకే కాబట్టి బ్లాక్ వేసొచ్చు అని కొంచెం నెమ్మదిగా వేయాలి. గాబరా వేస్తే కొంచెం కొంచెం పోతుంది డ్రాయింగ్. మీరు కూడా నేర్చుకోవాలంటే ఫస్ట్ బేసిక్స్తో నేర్చుకోండి, అలా డైరెక్ట్ గీసికండి. మీ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు గీయగలరు. డ్రాయింగ్ మెథడ్ అన్నీ ఇప్పుడు ఆల్కహాల్ మార్కర్స్ వాడుతున్నాడు. అన్ని కలర్స్ ఉంటాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. అన్నీ ఒకసారి చూపిస్తాను, ఒకసారి ఆగు. కానీ మాకు ఒక ప్రాబ్లం అయింది. అయినా దీని వెనకాల నిబ్బు లేదు ఎందుకో. దీని నిబ్బు ఏమంటాడు ఇవ్వలేదు. మీరు కూడా ఎప్పుడైనా తీసుకుంటే చెక్ చేసి తీసుకోండి. ఇంకా డబ్బా కూడా చెక్ చేసి తీసుకోండి. డబ్బా అలాగే మాకు ఫస్ట్లో కూడా ఎలాగంటే ఇరిపిన డబ్బా ఇచ్చాడు. దాని తర్వాత మంచి డబ్బా తీసుకున్నాం. దీనిలో ఏమంటే నిబ్బు లేదు. అందుకే మీరు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. ఇది మాల ఫ్రెండ్స్, అంటే మన గణపతుడు ఇక్కడ చూడండి వేసుకుంటాడు కదా మెడలో. ఇప్పుడు చూడండి అంత క్యూట్ గణేష. మీరు ఎప్పుడైనా గీస్తే కొంచెం జాగ్రత్తగా గీయండి. డ్రాయింగ్ పోవచ్చు, అప్పుడు పేజీ కూడా వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అయిపోవచ్చు. మీరు అందుకే జాగ్రత్తగా గీయండి మళ్ళీగా. ఇప్పుడు మా అన్నయ్య గీస్తున్నాడు కదా అలాగా. ఒకవేళ ఈ టిప్ ఉంటే ఈ టిప్తో కూడా మీరు గీసుకోవచ్చు. మాకు ఈ టిప్ లేదు కాబట్టి నేను ఈ వేరే టిప్తో గీస్తున్నా. ఆల్కహాల్ మార్కర్స్ కూడా ఓకే, కానీ మీరు చెక్ చేసి తీసుకోండి. ముందే చెప్తాం. మేము ఇది ఎక్కడ కాదు, రాజస్థాన్లో కొన్నాం. రాజస్థాన్లో నార్త్కి వెళ్ళి కొన్నాం. అంటే అప్పుడు మేము అక్కడికి అనుకొని వెళ్ళాము మా డాడీ దగ్గరికి. మా డాడీ ఆర్మీ కదా, అందుకే ఆర్మీ నార్త్లో ఉంటారు కదా, అందుకే. ఏట జ్ఞాపన్యం పాటు పడ్డాం. ఎలా గీయాలి ఇది ఏటా ఉంటే గుజరాత్లోని పగిడి అని అంటారు. గుజరాత్లో దానిప్పుడు డ్రాయింగ్ వేస్తున్నాను. రాజస్థాన్ పగిడి వేరు, గుజరాత్ పగిడి వేరు. ఇది రాజస్థాన్ పగిడి అయితే కాదు, గుజరాత్ పగిడి. నీకెలా తెలుసని నాకే తెలియదు. కానీ నేను డ్రాయింగ్ ముందు ఎప్పుడు గూగుల్కి అడుగుతాను ఏమిటంటే గణేష్ డ్రాయింగ్ వేసాను కదా ఇప్పుడు, అది ఏ పగిడి అవన్నీ అడుగుతాను. అడిగితే ఏమంటే గూగుల్ అడిగి తెలుసుకొని మీకు చెప్తాను గాయస్. మీరు నా గాయస్ కాదు, మీరు మా ఫ్రెండ్స్, ఎలాగో మాకు తెలిసింది. కావాలంటే మీ ఫాదర్ డ్రాయింగ్ బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇది మా కొత్తది ఛానల్. నేను కష్టపడి గీస్తున్నా. మా అన్నయ్య కూడా గీస్తాను, నేను కూడా గీస్తాను. మా తమ్ముడికి కూడా డ్రాయింగ్స్ వచ్చు చాలా, కానీ నేను అన్నీ పర్ఫెక్ట్గా గీస్తాడు, కానీ నేను కొంచెం పర్ఫెక్ట్ గీస్తాను అంతే.
అనమాట. నాకు గాబరి ఎక్కువ థర్డ్ ఉంటుంది. క్లాసు, నేను 8th క్లాసు. అన్నకు 12 ఇయర్స్, నాకు 8 ఇయర్స్. నాకు వచ్చి చైతి ఒకసారి చూపించేస్తుంది ఫ్రెండ్స్కి ఎంత డ్రాయింగ్ చేసావో. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికి ఎంత అయ్యింది. కానీ కష్టం కదా. నేను మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ అవుట్లైన్కి ఒక పార్ట్, హాఫ్ కలరింగ్కి ఒక పార్ట్, దాని తర్వాత ఏమంటే మళ్ళీ ఇంకొక హాఫ్కి ఇంకొక పార్ట్ డ్రా చేయండి. కొంచెం జాగ్రత్తగా. నీ కడియం ఏది ఉన్నది, ఎక్కడికి పోయింది అనుకున్నాను. సారీ ఫ్రెండ్స్, మాట్లాడేసాను మధ్యలో. ఏం పర్వాలేదులే. ఎలాగో మీరు మా ఫ్రెండ్స్ కదా. మేము ఎక్కడ కాదు, వైజాగ్లోనే ఉంటాం. వైజాగ్లోనే ఉంటాం. విశాఖపట్నం. కావాలంటే మీరు కాలాలంటే కాలొచ్చు మాతో. మీరు కలాలంటే బీచ్ రోడ్లో రండి. బీచ్ రోడ్ రండి ప్లీజ్. మా ఇంటికి రావద్దు, అంత కష్టపడి మా ఇంటికి రావద్దు. మళ్ళీ మీ మమ్మీ డాడీలు చెప్పకండి ఇంటికి అస్సలు రావద్దు. అయితే అది కొంచెం. ఈ డ్రాయింగ్ ఎక్కడ నేర్చుకున్నానంటే సౌరవ్ జోషి ఆర్ట్స్. సౌరవ్ జోషి తెలుసు కదా, నార్త్లో ఉంటారు. హిందీలో మాట్లాడతారు. హిందీ కదా, అందుకే మీకు అర్థం కాదు అయినా వాళ్ళ వీడియోస్ చూస్తే. కానీ మీరు వాళ్ళ మాటల మీద వినొద్దు, ఓన్లీ వాళ్ళ డ్రాయింగ్స్ వినండి. ఓన్లీ వాళ్ళ డ్రాయింగ్సే చూడండి, కానీ మాటలు వినొద్దు. మాటలైతే మీకు అర్థం కావు కదా. అసలుకే మీరు తెలుగు. డ్రాయింగ్ నచ్చితే నేను హాఫ్ డ్రాయింగే గీసాను, మొత్తం డ్రాయింగ్ నేను గీలేం కదా చిన్నోడిని. డ్రాయింగ్ నచ్చితే ఏం చేయాలి మోహిత్? సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. చూడండి అంత అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చేతి అన్య ఫేస్ మొత్తం కంప్లీట్ ఇంక్ బాడీ. ఇక్కడ ఏది కనపడలేదమ్మా. ఒకసారి చేతి 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 ఇవ్వాలి. ఇంకా ఈ పార్ట్ కంప్లీట్ అవ్వలే, చేయండి. అంటే ఫేస్ అంతా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు బాడీ కొంచెం కష్టమే. బాడీ అన్నీ కష్టమే చేశాడు, చేతిలో ఎక్కువగా కష్టం. ఒకసారి ఆపని, ఒకసారి డ్రా చేయడం ఆపు, చెయ్యి చూపిస్తాను అందరు ఫ్రెండ్స్కి. ఒకసారి ఇది చూడండి, చెయ్యి ఒకసారి గీసి చూపిస్తాం. అంత కష్టం తెలుసా చెయ్యి గీయడం. ఇదిగో లడ్డు పట్టుకున్నారు ఇక్కడ, గణేశుడు లడ్డు పట్టుకున్నాడు ఇక్కడ. తినాలి కదా గణేశుడికి ఎక్కువ. మీకు ఈ ఫోటో కావాలంటే గూగుల్కి వెళ్ళి ఎదిగితే కనబడుతుంది. ఇది గణేశుడు కాల్ ఫ్రెండ్స్. నాకు ఇక్కడ పేజ్ సరిపోలేదు, అందుకే ఇక్కడ కాల్ గీలేపాను, లేకపోతే గీసేవాడిని. లేకపోతే ఇది A4 షీట్ కాబట్టి A2 షీట్ అయితే ఇంత పెద్దగా ఉంటుంది. ఇదిగోండి మినిమం ఇంత, ఈ తలగడంతా. అదే మ్యాంగీ అని కొంచెం నాకు చెయ్యి నొప్పి పెడుతుంది ఇక్కడ. ఏం అవ్వలేదులే, ఎలాగో మా ఫ్రెండ్సే కదా. బాబురే అంత మంచి గీసాడు చూడండి. మీకు నచ్చితే కానీ ఏ చేయాలి? లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్.
ఇది మొత్తం గుజరాతీ స్టైల్ గణేష్డు. మొత్తం గుజరాత్, కానీ మీకు అర్థం కాదు గుజరాత్ అలాగా అంటే. మాకు కొంచెం కొంచెం హిందీ వచ్చు. అప్పుడు మేము అక్కడే ఉండేవారం కదా, మౌలో ఉండేవారం. అందుకే మాకు హిందీ వచ్చు కొంచెం కొంచెం. అన్నికన్నా నాకు ఎక్కువ వచ్చు, ఇంకా నాకు డాడీకి ఎక్కువ వచ్చు. అన్నకి కూడా వచ్చులే, నాకు ఎక్కువ వచ్చు ఫ్రెండ్స్ తమ్ముడు కంట. యాక్టింగ్ చేసే నువ్వు కొంచెం కొంచెం డౌట్ పడతాం అంతే. చూద్దామా ఫ్రెండ్స్, ఇప్పుడు మా హిందీ స్టార్ట్ చేద్దామా? వద్దులే, ఫ్రెండ్స్కి అర్థం కాదు మళ్ళీ. ఫ్రెండ్స్కి అర్థం అవుద్ది, నీకు అర్థం అని చెప్పు. సరదాగా అంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ ప్లీజ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. కొత్తగా తీసాం, కష్టపడి గీస్తున్నాం మీ గురించే. మీరు కొంచెమైనా నేర్చుకుంటారని. కొంచెం కష్టం చూసుకోండి. ఈ చెయ్యి గీయడం నాకు చాలా కష్టం. చెయ్యి గీయడం చాలా కష్టం. నేను గీయలేను అని చెప్పేసాను. నేను 8th క్లాస్ ఫ్రెండ్స్. నేను క్యాన్సర్ పట్టుకోవాలనియా. దగ్గరికి వస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఇంకా ఇవి ఏటి చూపించా, మొత్తం డ్రాయింగ్ చూపిస్తా. ఇంకొంచెమే ఉంది. డ్రాయింగ్ గీయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. నేను దమ్మున్నా కాబట్టి నేను ఇంకా ఫోన్ పట్టుకున్నాను. అన్నయ్య మంచిగా గీస్తాను నాకంటే, అందుకే అన్నయ్య డ్రాయింగే చూపిస్తున్నాను. నా డ్రాయింగ్ చూపిస్తే ఎలా ఉంటుందో ఏటో. ఇంకా ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్య ఇంకా ఇది ఉంది. ఇది గీతలు లాంటిది. గీతలు కనపడదులే, ఎందుకంటే గ్రేఫైట్ కదా, అందుకే లైట్ గీసాం. మళ్ళీ తప్పు వస్తే అరెస్ట్ చేసుకోవచ్చు అని. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అవుట్లైన్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.